వీడియో చూసారు కదా, అంతే. చావా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఫ్రమ్ దిస్ ఇయర్ ఇప్పటిదాకా చూసిన దాంట్లో. వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్ ఛానల్. కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మూవీలోకి వెళ్తే సింపుల్ చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ అనేది శివాజీ మహారాజ్ చనిపోయాక స్టార్ట్ అవుతుంది. అసలు ఇంకా డెక్కన్ అంటే లైక్ సౌత్కి ఇక శివాజీ వెళ్ళిపోయాక ఇంకా ఎవరు వస్తారు అనే సిచ్యువేషన్లో మూవీ స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ దెర్ ఇస్ నో హోప్ దెన్ ఎ న్యూ రైజ్ విల్ అరైవ్స్ అన్నట్టు శంభాజీ మహారాజ్ ఎలా అయితే ఔరంగజేబుని 9 years కష్టపడి చాలా యుద్ధాలు చేసి డెక్కన్ సామ్రాజ్యాన్ని కాంకర్ చేయకుండా ఆపాడనేది స్టోరీ ఫిలిం బేసిక్ ప్లాట్. సినిమాలో పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, విక్కీ కౌశల్ది. క్లైమాక్స్ మాత్రం లాస్ట్ 40-50 minutes ఉంటుంది, టార్చరింగ్ సీన్స్, చాలా ఏడుపు వస్తుంది. అండ్ నాకు ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ నేను కొన్ని సీన్స్కి అయితే ట్రూలీ ఈ సినిమా షుడ్ బి ప్రమోటెడ్ వెల్, మన తెలుగులో కూడా రావాల్సిందే అని చాలా ఫీల్ అయ్యాను. మేడాక్ వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టి తెలుగులో ప్రమోట్ చేస్తుంటే ఖచ్చితంగా సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. లైక్ కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి ఫిలిమ్స్లో, అవి సూపర్ ఫ్రేమ్స్. లైక్ శంభాజీ థ్రోన్ మీద కూర్చునే ఫ్రేమ్ కానీ, క్లైమాక్స్లో పెద్ద ఫైట్ ఉంటుంది. మగధీరాలో 1 vs 100 ఫైట్ ఎంత బాగుంటుందో ఈ ఫిలింలో సంగమేశ్వర్ దగ్గర ఫైట్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫర్డ్, మామూలు కొరియోగ్రాఫ్ కాదు, బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫర్డ్. అండ్ నాకు రష్మిక మందన్నతోటి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఏమో తను వచ్చినప్పుడు కొన్నిసార్లు ఫ్రేమ్స్ మీద అంటే నాట్ టాకింగ్ అబౌట్ దీస్ ఫిలిమ్స్, కొన్ని ఫిల్మ్స్ గురించి, లైక్ తన ఫ్రేమ్ మీద రాగానే కొంచెం నాకు డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఈవెన్ తన ఫస్ట్ లుక్ పోస్టర్స్, లైక్ ఏ సినిమా నుంచి తను వర్క్ చేసే ఏ సినిమా నుంచి అని ఫస్ట్ లుక్ పోస్టర్స్ వస్తే ఎక్సెప్ట్ ఫర్ యానిమల్ గీతాంజలి పోస్టర్ చాలా బాగుంటుంది. అది వదిలేస్తే ఏ సినిమా పోస్టర్ వచ్చినా సరే నాకు అస్సలు నచ్చదు రష్మిక పోస్టర్ అవుతుంది. ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమా నుంచి కూడా రష్మిక మందన పోస్టర్ వచ్చి సినిమాకి ఈమె పెద్ద నెగిటివ్ అవుతుంది అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎసెట్. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ అండ్ యేసుబాయ్ మధ్యలో వచ్చే కొన్ని కన్ఫంటేషన్ సీన్స్ ఉంటాయి, లైక్ మంచి టాకింగ్ సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ రష్మిక గారు కూడా మంచి గోల్డెన్ లెగ్లు అయ్యారు. లైక్ పుష్ప 2 బిగ్గెస్ట్ హిట్, దాని తర్వాత యానిమల్ పెద్ద హిట్, ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఔరంగజేబ్గా చేసిన యాక్టర్ లైక్ దిల్ చాహతా హే ఆ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ ప్లేయర్, ఆయన ఈ ఫిలింలో పర్ఫార్మెన్స్ ఉంటుందండి. సైలెంట్గా ఉంటాడు సినిమా అంతా సైలెంట్గా ఉండి క్లైమాక్స్లో క్రూరత్వాన్ని చూపిస్తాడు. లైక్ సూపర్ పర్ఫార్మెన్స్ అది మాత్రం. అండ్ ఎస్పెషల్లీ ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి, నేను ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్కి బాగా ఇష్టపడతాను. బట్ లాస్ట్ ఇయర్ రాయన్ వచ్చింది, రాయన్ తర్వాత ఆయన 2-3 సినిమాలు తీసాడు. సాంగ్స్ పరంగా పెద్దగా లేదు, బీజిఎం పరంగా కూడా పెద్దగా లేదు. ఈ సినిమా నుంచి ఒక తూఫాన్ అనే సాంగ్ వచ్చింది, జానీ తూ సాంగ్స్ వచ్చినాయి, ఇవి నాకు పెద్దగా ఏమనిపించలేదు. బట్ థియేటర్లో బీజిఎం ఉంటుందండి, ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. లైక్ చాలాసార్లు ఏఆర్ రెహమాన్ సూపర్ బీజిఎం ఇచ్చాడు. ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ RG-16. ఖచ్చితంగా చెప్తున్నా కదా, RG-16లో ఇంకెంత వాయిస్తాడని చెప్పి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ సినిమాలో బీజిఎం కానీ ఫైట్లు కానీ నాకు పర్సనల్లీ ఫైట్స్ అనేవి చాలా గ్రౌండెడ్గా ఉన్నాయి ఫిలింలో. లైక్ శంభాజీ అంటే ట్రూ పవర్, అది నిజంగా చెప్తున్నాను కదా. నాకు ఆఫ్టర్ మగధీర, బాహుబలి, త్రిబులర్ అండ్ రీసెంట్గా చూసుకుంటే రప్ప ఫైట్ కొంచెం నచ్చింది థియేటర్స్లో, అది ఒక్కసారికే. కానీ రీవాచ్లు కొట్టే మాత్రం ఫైట్లు బాహుబలి, మగధీర అండ్ రంగస్థలంలో కొన్ని ఫైట్స్ ఉంటాయి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది టెంపర్ సినిమాలో ఫైట్ ఉంటుంది. వీటి తర్వాత అంత నచ్చిన ఫైట్ ఈ సినిమాలో సంగమేశ్వర్ దగ్గర ఫైట్ ఉంటుందండి. అట్లీస్ట్ 15 minutes ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం సూపర్ కొరియోగ్రఫీ ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో ఆ టార్చరింగ్ సీన్స్ కూడా సూపర్గా ఉంటాయి. నేను ఒకటి చెప్తాను, మీకు హిందీ లాంగ్వేజ్ వస్తే మీరు చూడండి, ఎందుకంటే ఇది పక్కా థియేటర్కల్ వాచ్ ఫిల్మే. థియేటర్కల్గా చాలాసార్లు నేను ఏడ్చాను కొన్ని సీక్వెన్సెస్లో. నేను చాలా రోజులైంది, ఐ థింక్ లాస్ట్ గోట్ లైఫ్ అనుకుంటా. గోట్ లైఫ్ తర్వాత ఈ సినిమాకి కొంచెం బాగానే హెవీ అయిపోయాను. సినిమా క్లైమాక్స్లో ఇంకా ఉంటుంది, శంభాజీ గారు ఎంత టార్చర్ పెట్టాలో చాలా చూపించారు, బట్ ఇంకా కొంచెం తక్కువనే చూపించారు అనిపించింది. లాస్ట్ ఒక ఎడ్జ్లో అట్లా సినిమా చెప్పేసి ఆపేస్తాడు. హెవీ అయిపోయాను నేను చాలా వరకు, ఇట్లా షాక్లో ఇంకా బుర్ర పని చేయలేదు నేను.
దాంతో ఐ హ్యావ్ ట్రైడ్ లాట్ డ్రైవింగ్. ఈ సినిమా కోసం నేనున్న లొకేషన్లో సినిమా లేదు. సో ఐ హ్యావ్ ట్రావెల్డ్ అరౌండ్ 85 kilometers టు వాచ్ ది ఫిల్మ్. కొంచెం బాగోపోయినా సరే వేసుకుందామని చెప్పే మైండ్ సెట్ ఉన్నవాడిని. అలాంటిది 85 kilometers తర్వాత వచ్చిన డ్రైవింగ్ చేసుకుంటూ నాకు ఇంకా తగ్గలేదు. ఇంకొకసారి చూడాలని ఉంది ఫిల్మ్. ఖచ్చితంగా ఇంకోసారి రీవాచ్ చేస్తాను. నాకు చాలా నచ్చిందండి. ప్లీజ్ ఈ సినిమాకి మా రివ్యూస్ బ్లాగ్ నుంచి వచ్చే రేటింగ్ 4 out of 5 స్టార్. చూడండి, బాగుంటుంది. అండ్ దట్స్ ఇట్. ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేరు, కామెంట్ అండ్ బాయ్.